వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు నేతలు, మరికొందరు వ్యాపారవేత్తలు వైసీపీ కండువా కప్పుకోగా తాజాగా సినీ నటుడు అలీ వైసీపీలో చేరారు. తాజాగా తోట నరసింహం భార్య తోటవాణి మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. తోటవాణి జగ్గంపేట సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశ్విత లైవ్ లో అందిస్తారు. అశ్విత, వైసీపీలోకి వలసలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది కాలంగా కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు, వ్యాపారవేత్తలు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే సినీ నటుడు అలీ ప్రముఖంగా వైసీపీలో చేరారు. అయితే గతం నుంచి కూడా టీడీపీలో చేరుతారన్న వాదన ఉండేది. అయితే మరి ఇవాళ మాత్రం వైసీపీలో చేరారు. అయితే గుంటూరు ప్రముఖంగా మొదటి నుంచి కూడా గుంటూరు స్థానానికి ఎవరైతే మంత్రి పదవి ఇస్తారో ఆ పార్టీలో చేరుతానని అలీ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఇవాళ వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ప్రముఖంగా చూసుకున్నట్లయితే గుంటూరు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా నాకు సీట్ ఇస్తే ఎవరైతే ఇస్తారో ఆ పార్టీలోనే చేరుతానని అలీ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఈ రోజు జగన్తో భేటీ కావడం దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు కూడా అర్ధగంట సేపు ఈ భేటీ అనేది కొనసాగింది. కీలకమైన అంశాలన్నీ చర్చించాము. అయితే ఈసారి మాత్రం ఎన్నికలకి ఎలాంటి పోటీ చేసే అవకాశం లేదు. దాదాపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ సమయంలో ఇప్పుడు అభ్యర్థుల ఖరారు అనేది దాదాపు అయిపోయింది. సో ఈ సందర్భంలో ఎక్కడ నుంచి పోటీ చేసే అంశంపై నీకు క్లారిటీ ఇవ్వలేననేసి జగన్ చెప్పారని అలీ అన్నారు. సో ఈసారి మాత్రం ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా గట్టిగా ప్రయత్నం చేస్తాను, వైసీపీని గెలిపించే దిశగా ఎన్నికల్లో మాత్రం దాదాపు కృషి చేస్తాను అనేసి అలీ చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే గుంటూరు స్థానాన్ని ఆశించినప్పటికీ కూడా అక్కడి నుంచి పోటీ ఇవ్వడం పట్ల మాత్రం అలీ కొంతమేర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వలసల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు కాకినాడలో జగన్ సమరశంకరావం సభ జరుగుతుంది. ఇప్పుడు ఇంతకు ముందే అలీ భేటీ అనంతరం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి కాకినాడకి బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి కాకినాడ సభలో దాదాపు 3 గంటల ప్రాంతంలో కాకినాడ సభలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సభలో నిన్న నోటిఫికేషన్ వెలువడిన నేతృత్వంలో ముఖ్యంగా కొన్ని అంశాలపై మాత్రం కీలకంగా మారనుంది ఈ సభ. ఏదైతే నేతల జాయినింగ్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎవరెవరు వైసీపీలో ఇప్పటివరకు జాయిన్ అయ్యారు, ఏ అభ్యర్థుల ఖరారుకి సంబంధించి కావచ్చు, ఈ ముఖ్యంగా కూడా ఈ రోజు శంకరావం సభలో ఒక ఆదేశానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తోట నరసింహం కూడా ఈ రోజు జగన్ తో భేటీ అయ్యే ఒక అవకాశం ఉంది. తోట నరసింహం, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా జగన్ తో భేటీ అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తోట నరసింహం భార్య వాణికి సీట్ ఇస్తున్నట్టు ఖరారైంది. దాదాపు జగ్గంపేట సీట్ ఆమెకి కన్ఫర్మ్ చేసినట్లు మనకి కొన్ని వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే చూసుకున్నట్లయితే మాగుంట శ్రీనివాసులు కూడా జాయిన్ అవుతారు. ఈ 2 రోజుల్లో జాయిన్ అవుతారు వైసీపీలో అనేది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నారు. నెల్లూరు ఎంపీగా దాదాపు పోటీ చేసే అవకాశం ఉంది. నెల్లూరు ఎంపీ స్థానం మాగుంట శ్రీనివాసులకి ఖరారైందనేసి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మేకపాటి నెల్లూరు ఎంపీగా కొనసాగుతున్నారు వైసీపీ నుంచి. ఇక నెల్లూరు ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులకి ఇచ్చినట్లయితే ఇకపై ఒంగోలు స్థానం నుంచి మేకపాటి పోటీ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు అన్ని స్థానాలకి అభ్యర్థులను అనేది ఖరారు చేశారు. కొన్ని జాయినింగ్స్ ఉన్న నేపథ్యంలో ఈ జాయినింగ్స్ అయిన అనంతరం కొన్ని మార్పులు చేర్పులు చేసి దాదాపు 2 రోజుల్లో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కీలకమైన ప్రకటనలు అయితే వైసీపీ వెలువరించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంపీ దాదాపు ఒకటేసారి ఏదైతే 100 నుంచి 120 మంది అభ్యర్థులని ఒకటేసారి వెలువరించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్లమెంటు స్థానానికి సంబంధించి 10 నుండి 15 స్థానాలకి సంబంధించిన అభ్యర్థులను ఒకటేసారి ప్రకటించే అవకాశం ఉంది. సో మొత్తంగా ఈ 2 రోజులు మాత్రం అన్ని పార్టీలకి కీలకంగా మారనున్నాయి. ఈ రోజు సమరశంకరావం సభలో
అభ్యర్థుల జాబితా కావచ్చు, అదేవిధంగా ఏ వైపుగా ప్రచారం చేయాలి, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రచార దిశగా కూడా ఎలాంటి అడుగులు వేయాలి అన్నది మాత్రం ఈ రోజు సమరశంకరరావు సభలో కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. మాధురి, అశ్విత, తోటవాణి మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరుతారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అయితే ఎవరైతే తోట నరసింహం భార్య తోటవాణి కూడా వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమెకి జగ్గంపేట సీటును వాళ్ళు ఆశిస్తున్నారు. దాదాపు సీటు ఖరారు అయినట్టే అని మాత్రం తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళు శంకరావం సభ అనంతరం జగన్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం అసలు జగ్గంపేట స్థానాన్ని ఇస్తారా లేక ఇంకా ఏదైనా స్థానాన్ని ఇస్తారా అనే అంశం మాత్రం ఈరోజు సాయంత్రం వారి భేటీ అనంతరం తేలే అవకాశం ఉంది. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు కూడా ఇవాళ సాయంత్రము లేదా రేపు జగన్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు లేదా రేపు ఈ 2 రోజుల్లో అయితే జగన్ కూడా ఒక కీలకమైన ప్రకటన చేయింది. ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ వైసీపీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ 2 రోజులు మాత్రం డెడ్ లైన్ గా పెట్టడం జరిగింది. ఎందుకంటే దాదాపు 30 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ రోజు ఏప్రిల్ 11న ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో దాదాపు 30 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలోనే అభ్యర్థుల ఖరారు చేయడం, అదేవిధంగా ప్రచార దిశగా కూడా ఫాస్ట్ గా గాలి వేగంగా దూసుకెళ్లాలి. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు వాళ్ళ కొంతమంది కీలక నేతలతో కడపలోనే చర్చ జరిపి అనంతరం వారి జాయినింగ్స్ కి సంబంధించి ప్రకటనలు అయితే వెలువడే అవకాశం ఉంది. మాధురి, అశ్విత, మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆయన ఏ సీటు ఆశిస్తున్నారు అనే విషయం తెలిసిందా? అయితే మాగుంట శ్రీనివాసులు దాదాపు ఒకవేళ పార్టీలో కనుక జాయిన్ అయితే నెల్లూరు ఎంపీ స్థానం దాదాపు ఖరారైనట్లే అనేసి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా మేకపాటి ఉన్నారు. ఇతను ఒకవేళ మాగుంట శ్రీనివాసులకి కనుక నెల్లూరు ఎంపీ స్థానాన్ని ఖరారు చేసినట్లయితే ఇక ఒంగోలు స్థానాన్ని మేకపాటికి ఇవ్వనున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే నెల్లూరు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసులని ఖరారు చేసే అవకాశం ఉంది. మాధురి, అశ్విత, ఇంతగా భారీగా వైసీపీలో చేరికలు జరగడానికి కారణం ఏంటంటారు? అయితే మాధురి, 5 సంవత్సరాలుగా టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమేర ప్రజలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారనేసి వైసీపీ నేతలు తెలుపుతున్నారు. అయితే కొత్తగా కూడా ఐటీ గ్రిడ్ వ్యవహారం కావచ్చు, ఓట్ల గల్లంతుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే లాస్ట్ 2014 ఎలక్షన్స్ లో కూడా అంత భారీ మెజారిటీతో అంటే ఓడిపోలేదు. దాదాపు గెలుపుకి చేరువగానే వైసీపీ ఓడిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. సో చూసుకున్నట్లయితే ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైసీపీకి. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ప్రకటించిన నవరత్నాలు కావచ్చు, మళ్ళీ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు కావచ్చు కీలకంగా మారాయి. ఇప్పటికే నవరత్నాల్లోని అంశాలన్నీ కూడా ప్రజల వైపుకు చేరడం జరిగింది. అదేవిధంగా పాదయాత్రలో భాగంగా 360 రోజుల పైననే పాదయాత్ర చేసి ప్రజలకి చేరువయ్యారు జగన్మోహన్ రెడ్డి. అధికారం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కట్టపెట్టే అవకాశం ఉన్న నేతృత్వంలో, అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ మొత్తం అధికారాన్నంతా కూడా నిర్వీర్యం చేసేసింది అన్న నేపథ్యంలో ప్రజలకి ఎక్కువగా ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, కొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, హామీలు అనేది నెరవేర్చకపోవడం అధికార పార్టీకి మైనస్ అయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వలసలు అధికమయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీలోని కీలక నేతలంతా కూడా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. సో మొత్తంగా అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 2014 ఎలక్షన్స్ కి సంబంధించి ఏవైతే మైనస్ పాయింట్స్ అయ్యాయో వాటన్నిటిని మాత్రం అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే సీనియర్ నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2014 ఎలక్షన్లో చేసిన పొరపాట్లేవి ఇప్పుడు జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా తండ్రితో పనిచేసిన సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో, రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యాడని చెప్పవచ్చు.
సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనే నేపథ్యంలో మాత్రం చేరికలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. మాధురి. ఓకే రైట్, థ్యాంక్ యూ అశ్విత.